పాలమూరుకు డీకే అరుణ ఏం చేసిందని విమర్శించే వారిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి అరుణ మండిపడ్డారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఆమె మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని మీరెందుకు కోరలేదని డీకే అరుణ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న తాను మాత్రమే ఆనాడు ఒత్తిడి చేశానని గుర్తు చేశారు. పాలమూరు కష్టాలు తెలియని వారిని ప్రజలు నమ్మరన్నారు. ప్రజల కోసం అంకితమై పనిచేశానని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని 6 గ్యారెంటీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటికి తిలోదకాలిచ్చిందని ఎద్దేవా చేశారు. పాలమూరులో సాగునీటి కోసం రైతుల పక్షాన పోరాటం చేసిన ఘనత తనదేనన్నారు. బీజేపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే కేంద్ర నిధులతో పాలమూరును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. జాతీయ హోదా కల్పించాలి, డీకే అరుణ ఏం చేస్తున్నది అనేటటువంటి మాట్లాడే సన్యాసులకు నేను ఒకటే ప్రశ్న ఇస్తున్నా. విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని మీరు ఎందుకు కోరలేదు? ఆనాడు భారతీయ జనతా పార్టీలో లేదు డీకే అరుణమ్మ, కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి చేసింది నేను మాత్రమే. మిగతా వాళ్ళ నోర్లన్నీ ఏమైంది ఆ రోజు అని అడుగుతున్నా నేను. ఈరోజు వచ్చి బొంగేడుపులు ఏడ్చుకుంటా, ఒగలేడుపులు ఏడ్చుకుంటా, ఓట్ల కోసం ఓట్లప్పుడే కనపడి మళ్ళా ఓట్లకే వచ్చినటువంటి నాయకులు ఈరోజు దొంగ ఏడుపులు, దొంగ ఒగలు, పాలమూరు ప్రజల కష్టాలు తెలవనోళ్ళు ప్రజల మీద ఒగలేడుపులు ఏడ్చుకుంటా పోతుంటే పాలమూరు ప్రజలెవరు కూడా మిమ్మల్ని నమ్మరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అహర్నిశలు ప్రజల సేవకి అంకితమై పనిచేసింది అరుణమ్మ. ఏ పార్టీలో ఉన్నా ప్రజల కోసమే అంకితమై పనిచేసినాం. ఈరోజు పార్టీలు మారిండ్రు, వాళ్ళు మారిండ్రు, వీళ్ళు మారిన కొంత సన్యాసులు మాట్లాడుతున్నారు. పార్టీలు మార్చుకుంటున్న సన్యాసులకు పార్టీ మారిన వాళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు. మీ ముఖ్యమంత్రే పార్టీ మారొచ్చినోడు, మీకు పార్టీలు మారే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఇంకొకరిని మార్చుకుంటున్నారు పార్టీలు. ఈరోజు పోయి కండువలు కప్పుతున్నారు, రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు. కొంచెమైనా సిగ్గు శరం అనేది మీ పార్టీకి ఉండాలా, కాంగ్రెస్ పార్టీకి ఉండాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఈరోజు పాలమూరు ప్రజల కోసం ఈరోజు నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. అభివృద్ధి చేస్తారట. వీళ్ళు గెలిస్తే ఎడికెళ్ళి చేస్తారా అభివృద్ధి? ఎడికెళ్ళి చేస్తారు. రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయింది. ముఖ్యమంత్రి పోయి మా ప్రధానమంత్రి దగ్గరని అడుగుతున్నారు 2 చేతులు కట్టుకొని. అభివృద్ధి చేసేది భారతీయ జనతా పార్టీయే, నరేంద్ర మోదీయే. డైరెక్ట్గా నరేంద్ర మోదీని ప్రజలు ప్రధానమంత్రిగా రేపు మళ్ళీ కాబోతున్నారు. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.